అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరియు వీరికి సంబంధించినటువంటి పూర్తి వివరణ కూడా తెలుసుకోబోతున్నాం. తులారాశి వారు సెప్టెంబర్ 6 మరియు 7వ తేదీల్లో మీ దుఃఖమంతా కూడా దూరం కాబోతుంది. ఆనంద బాష్పాలు కూడా రాబోతున్నాయి. మరి దానికి సంబంధించి మీరు గనక పూర్తి వివరణను తెలుసుకోవాలి అనుకుంటే గనక ఇవాల్టి మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసేయండి. ఇక అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక ఇప్పుడు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే ఇప్పటి వరకు చాలా రకాలుగా ఇబ్బందులు అనేవి ఎదురవడం జరిగింది. మరి వీరు ఎంతవరకైనా సరే ఇబ్బందుల్ని ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చారు. కానీ ఈ తులారాశి వారిని చూసుకున్నట్లయితే గనక వీరికి కన్ఫ్యూజన్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ కారణంగా అనుకున్న కార్యాల్లో విజయం సాధించలేక మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా దూరమైపోయి మీరు అనుకున్నవన్నీ కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఈ తులారాశి వారికైతే అనుకున్నవన్నీ కూడా చాలా చక్కగా మీ దుఃఖం అంతా కూడా పోయి ఆనంద బాష్పాలు కూడా వీరికి రాబోతున్నాయి. మరి అటువంటి ఈ యొక్క విశేషాలు అటువంటి ఒక అద్భుతం కూడా జరగబోతుంది. మరి అవన్నీ కూడా మీకు లభించాలనుకున్నట్లయితే గనక మేము చెప్పిన విధంగా మీరు కొన్ని పరిహారాలు అయితే పాటించవలసి ఉంటుంది. ఇక అంతేకాకుండా మరీ ముఖ్యంగా కొన్ని మార్పులు చేర్పులు కొన్ని అలవాట్లను కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మరి అవి ఏంటి అని చూసుకున్నట్లయితే గనక ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సెప్టెంబర్ 6 మరియు ఈ 7 తేదీల్లో దుఃఖం అనేది మొత్తం కూడా మీకు దూరం అవబోతుంది. ఎందుకంటే ఈ తులారాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు కూడా చాలా అంటే చాలా కలిసొచ్చే సమయంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది. అయినప్పటికీ కూడా మీ ముఖం చిరునవ్వుతో ఇప్పటి వరకు అన్నింటినీ ఎదుర్కొని చక్కగా రావడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఈ తేదీలలో మీకు మంచి గడియలు అంటే శుభ గడియలు అనేవి ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు అనుకున్నవన్నీ కూడా ఈ సమయంలో జరగబోతున్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా సెప్టెంబర్ 6 మరియు 7 ఈ 2 తేదీల్లో అయితే ఇంకా ఎక్కువగా మీకు అదృష్టం అనేది లభించబోతుంది. ఎందుకు అంటే ఈ సెప్టెంబర్ 6 మరియు 7 ఈ 2 తేదీలు అనేవి ఈ తులారాశి వారికి చాలా అంటే చాలా చక్కగా అంటే చాలా ముఖ్యమైన తేదీలుగా చెప్పవచ్చు. ఎందువల్ల అంటే మీ దుఃఖం అంతా కూడా ఆవిరైపోయి దూరమైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ దుఃఖం దూరమైపోయి వీరికి ఏదైతే ఇప్పుడు అదృష్టం పట్టబోతూ ఉందో మరి అదే గనుక తెలిసినట్లయితే ఆ అదృష్టాన్ని చూసినట్లయితే ఈ తులారాశి వారి కంట కన్నీరు ఆగదు. అంటే ఎందుకు అంటే ఇప్పటి వరకు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడాను చివరిగా ఇప్పుడు వారు సుఖాల్ని చూడడం వల్ల వారికి ఆనంద బాష్పాలు అనేవి కొంచెం ఎక్కువగానే వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు అనుకున్నవన్నీ సాధించాలి, మీరు అనుకున్న పనులన్నీ పూర్తవ్వాలి అంటే మాత్రం మేము చెప్పే ఈ పరిహారాలు మాత్రం పాటించాల్సి ఉంటుంది. ఇక ఈ తులారాశి వారికైతే ఇప్పటి వరకు స్నేహితులతో ఇటు సన్నిహితులతో ఈ ప్రేమ అనే విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇక ముందు కూడా ఈ తులారాశి వారికి ఈ ప్రేమ విషయంలో మరియు పెళ్ళైన వాళ్ళకి వారి భాగస్వామి విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం బాధపడటం అనేవి జరుగుతూ ఉంటాయి. మరి అవన్నీ దూరం అవ్వాలి అనుకున్నట్లయితే గనక ఈ సెప్టెంబర్ 6 మరియు 7 ఈ 2 తేదీలు అనేవి మీకు చాలా కలిసొచ్చే తేదీలుగా మీరు భావించవలసి ఉంటుంది. దీనికోసం మీకు ఇప్పుడు ఓ పరిహారం చెప్పబోతూ ఉన్నాను. ఎవరైతే ప్రేమలో సఫలం అవ్వాలి అనుకుంటున్నారో ఇక అంతేకాకుండా భాగస్వామి విషయంలో అంటే పెళ్ళైన వారు భాగస్వామి విషయంలో ఎవరైతే మంచి జరగాలి అని అనుకుంటూ ఉన్నారో మరి అటువంటి వారైతే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించాలి. అదేంటి అంటే ప్రతి సోమవారం కూడా తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి
ఎక్కడైతే రావి చెట్టు మరియు వేప చెట్టు 2 కలిసి ఉంటాయో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, అంటే భార్య, భర్త ఇద్దరూ కూడా మీరిద్దరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ దీపం అంటే నెయ్యి దీపాన్ని వెలిగించి నమస్కరించుకొని మరలా ఇంటికి వచ్చి శివునికి పూజ చేయడం ద్వారా మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. అంటే భాగస్వామి విషయంలో మీరు ఏవైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా మీకు దూరం కాబోతున్నాయి. ఇక అంతేకాకుండా ఈ తులారాశి వారిలో ఎవరైతే మాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టడం లేదు అని దిగులు పడుతూ ఉన్నారో మరి అటువంటి వారందరికీ కూడాను ఇప్పుడైతే అంటే ఈ సమయంలో మీకు మంచి ఫలితం అనేది లభించబోతోంది. ఇక దీనికోసం కూడా ఒక పరిహారం చేయవలసి ఉంటుంది. ఇక అదేంటి అని చూసుకున్నట్లయితే గనక ఈ తులారాశి వారు ఈ సెప్టెంబర్ 6 మరియు 7 తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరైతే పిల్లలు పుట్టాలి అని అనుకుంటున్నారో మరి అటువంటి వారందరూ కూడాను ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని విషయాలనేవి ఉన్నాయి. మరి ఆ విషయాలు ఏంటి అంటే ప్రతి ఆదివారం మరియు మంగళవారం ఈ 2 రోజులు నాగదేవతను పూజించడం అనేది మీకు సర్పదోషాలు ఏవైనా ఉంటే గనక అన్నీ కూడా దూరమైపోతాయి. మరియు ప్రతి మంగళవారం కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ అభిషేకాలు నిర్వహించుకొని అదే రోజున పుట్టలో పాలు పోసి నాగదేవకు నమస్కరించినట్లయితే గనక ఇలా ఈ విధంగా మీరు ఆదివారం కూడా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. మరి అంతేకాకుండా తులారాశి వారికి ఆర్థిక అభివృద్ధి కూడా ఈ 2 తేదీల్లో జరగబోతూ ఉంది. ఇక అదేంటి, ఎలా చేయాలి, ఆ పరిహారం ఎలా పాటించాలి అని చూసుకున్నట్లయితే గనక మొదటగా ఈ తులారాశి వారు ఈ సెప్టెంబర్ 6 మరియు 7 తేదీల్లో ప్రతి గురువారం కూడాను లక్ష్మీదేవికి పూజ చేయడం చాలా మంచిది. ప్రతి గురువారం లక్ష్మీదేవికి నెయ్యితో దీపారాధన చేసి క్షీరాన్నాన్ని లేదా పాలను నివేదించడం ద్వారా మీకు ఆర్థిక అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా కలుగుతుందన్నమాట. మరి అంతేకాకుండా మీ ఇంట్లో గనక మనీ ప్లాంట్ లేనట్లయితే వెంటనే మనీ ప్లాంట్ తీసుకొని మీ ఇంట్లో పెంచుకోండి. దానివల్ల కూడా మీకు ఆర్థిక అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఇది ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఉంటే గనక వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి.